అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సత్తా చాటేందుకు వైసీపీ ప్లీనరీని తెలుగుదేశం మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ రెండు మహాసభలు వేర్వేరు రంగుల్లో వేర్వేరు జెండాలతో వేర్వేరు పేర్లతో ఉన్న టార్గెట్ ఒకటే, రాజకీయ యుద్ధ భూమిలో శంఖాన్ని పూరించడం. కమింగ్ టు ది పాయింట్, అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, ఏది హిట్ ఏది ఫ్లాప్ తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు నిర్వహించే వార్షిక సమావేశాలు మహానాడు అండ్ ప్లీనరీ. ఇవి సాధారణ సభలు అనుకుంటే పొరపాటే. రాజకీయ అణుబాంబు కంటే శక్తివంతమైనవి. మనం అలాంటి రెండు భారీ ఈవెంట్ల గురించి లోతుగా చర్చిస్తే క్లారిటీ వస్తుంది. వైసీపీ ప్లీనరీ వర్సెస్ తెలుగుదేశం మహానాడు. తెలుగు రాజకీయాల్లో ఈ రెండు పేర్లు వినగానే ఒక రకమైన ఉత్సాహం, వ్యూహం, ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఏది రొటీన్, ఏది అసలైన రాజకీయ సంచలనం? వైసీపీ ప్లీనరీ. సాధారణంగా వైసీపీ ప్లీనరీ అనేది పార్టీకి చెందిన కీలకమైన నిర్ణయాలు తీసుకునే, పార్టీ రాజ్యాంగ సవరణలు చేసే, అధ్యక్షుడు ఇతర కమిటీలను ఎన్నుకునే అత్యున్నత స్థాయి సమావేశం. ఇది ఎక్కువగా పార్టీ నిర్మాణం, క్రమశిక్షణ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వేదిక. తెలుగుదేశం మహానాడు. దీని పేరులోనే మహానాడు అంటే మహాసభ అనే అర్థం ఉంది. ఇది కేవలం పార్టీ అంతర్గత సమావేశం మాత్రమే కాదు, పార్టీ శ్రేణులకు ఉత్సవం లాంటిది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించడం వల్ల భావోద్వేగ ప్రాధాన్యత కూడా దీని సొంతం. సాంప్రదాయంగా ముడిపడి ఉంది. ఇది ఒక రకంగా పార్టీ బలాన్ని, ఐక్యతను బాహ్య ప్రపంచానికి చాటుకునే మహా ఉత్సవం లాంటిది. వైసీపీ ప్లీనరీ లక్ష్యం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించే ప్లీనరీ అయితే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ శ్రేణుల్లో సంతృప్తిని నింపడం, భవిష్యత్తు ప్రణాళికలను వివరించడం దీని ప్రధాన లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వాన్ని, తన నిర్ణయాలను పార్టీ శ్రేణులతో ఏకీభవింప చేయడానికి ఈ వేదికను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దాడి, భవిష్యత్తు పోరాట వ్యూహాలపై దృష్టి సారించి కార్యకర్తలను మళ్లీ ఉత్తేజపరుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా అధినేత ఏకఛత్రాధిపత్యం, ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రదర్శిస్తారు. తెలుగుదేశం మహానాడు లక్ష్యాలను చూస్తే ఇది ముఖ్యంగా పార్టీ బలాన్ని చాటుకోవడం, శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం లేదా అధికారంలో ఉంటే ప్రభుత్వ విజయాలను చాటుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ భావోద్వేగాలు, సాంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఒక వార్నింగ్ కాల్ లాంటిది. మేము బలంగా ఉన్నాం, తిరిగి వస్తాం అనే సంకేతాన్ని పంపుతోంది. నూతన రాజకీయ పొత్తులు, భవిష్యత్తు ప్రణాళికలు కూడా మహానాడులో ఆవిష్కృతమవుతాయి. కార్యకర్తలు పాల్గొనడం ఈ రెండు సభలకు జీవం పోస్తుందని చెప్పాలి. కానీ స్పందించే తీరులో మాత్రం తేడా ఉంటుంది. జగన్ నాయకత్వాన్ని, పార్టీ సిద్ధాంతాలను నమ్మిన కార్యకర్తలు ప్లీనరీకి భారీగా తరలివస్తారు. ఇక్కడ క్రమశిక్షణ, పార్టీ అధినేత పట్ల అత్యంత విధేయత, భక్తిని చూపిస్తారు. అధినేత మాటే వేదం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మహానాడు విషయానికి వస్తే, నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీగా మహానాడుకు కార్యకర్తల్లో ఒక పండగ వాతావరణం, భావోద్వేగాల ఉప్పెన ఉంటుంది. అది పార్టీ సభ్యత్వానికి, సిద్ధాంతానికి అతీతంగా ఒక చారిత్రక భావోద్వేగ సంబంధాన్ని సూచిస్తోంది. ఇక్కడ ఓ అంశం తెర మీదకి వస్తోంది. ప్లీనరీ అయినా మహానాడైనా ప్రతి సంవత్సరం తో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి చేసే కార్యక్రమం. మహానాడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ పథకాలను మరింత చేరువగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఒకవేళ అధికారంలో లేకపోతే అధికార పార్టీ తప్పిదాలను ఎండగట్టడం మనం చూసాం. కానీ వైసీపీ ప్లీనరీ ప్రతి సంవత్సరం జరగడం లేదు అనే వాదన తెరపైకి వస్తుంది. ప్లీనరీ అంటే ప్రతి సంవత్సరం జరగాలి కదా, ప్రతి సంవత్సరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి కదా, మరి ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒకసారి చేసేది ప్లీనరీ ఎలా అవుతుంది అని ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు. ఇటువంటి కార్యక్రమాలపై జగన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి ఆయుపట్టు లాంటి ప్లీనరీని అశ్రద్ధ చేస్తే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అనేవాళ్ళు లేకపోలేదు.
పసుపు సైన్యంలా కార్యకర్తలు వేలాదిగా హాజరై పార్టీ పట్ల తమ నిబద్ధతను ప్రదర్శిస్తారు. ఇక్కడ వ్యక్తిపై భక్తితో పాటు పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం కూడా కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ రెండిట్లో ఏది హిట్టు, ఏది ఫ్లాప్? అధికారంలో ఉన్నప్పుడు తమ విజయాలను చాటుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలను వివరించడానికి ఇది ఒక వేదిక. ఒకవేళ ఆశించినంతగా జన సమీకరణ జరగకపోయినా లేదా నాయకుల మధ్య సమన్వయం లోపించినా ఫ్లాప్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కూటమి భాగస్వామ్యంతో మహానాడుకు వచ్చే జనసందోహం, పార్టీలో పునరుత్తేజం చూస్తూ ఉంటే హిట్ అని చెప్పక తప్పని పరిస్థితి. పార్టీకి కొత్త జోష్, కార్యకర్తలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వగలిగితే అది హిట్టే, నో డౌట్. ఆ విషయంలో మహానాడు ముందుంది అనే వాదన వినిపిస్తోంది. ఈ రెండు సభలు తమ తమ పార్టీలకు కీలకమైన వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతిమంగా ఏ సభ ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూరుస్తుందో అదే నిజమైన విజయం. ఈ రాజకీయ మహాసంగ్రామంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనే పార్టీ ఏదైనా ఖచ్చితంగా హిట్టే.